తెలంగాణ భాషలో కత్తిపత్రి మొక్క ఇంకా షాగర మట్టలని కూడా పిలుస్తారు వీటిని. వీటితో ఏం తయారు చేస్తున్నారో ఒక్కసారి చూడండి. ఈ షాగర మట్టలు ఇంత పనికొస్తాయా? ఈ కత్తిపత్రి మొక్కలతో ఏం తయారు చేస్తారో చూస్తే నిజంగా మీరు షాక్ అంటే షాక్ అవుతారు అంతే. ఈ మొక్కలని ఈ విధంగా కన్వేర్ పైన పంపిస్తూ క్లీన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇది మిక్సింగ్ అవుతుంది. వీటిని ఇలా రోలర్స్ మధ్యలో ప్రెస్ చేస్తుంటే అది దారాలు దారాలుగా ఏర్పడుతుంది. ఆ తర్వాత కన్వేర్ పైన ముందుకు సాగుతూ ఆ రోలర్స్ మధ్యలో ప్రెస్ చేసిందంతా కూడా ఇప్పుడు వాటర్ లోనికి వెళ్తుంది, క్లీనింగ్ అవుతుంది. ఇది చూడండి. అయితే ఇది ఇంకొక ప్రాసెస్ కి బయలుదేరుతుంది. ఇది ఇప్పుడు కన్వేర్ పైన ముందుకు సాగుతూ దీన్ని వేడి చేస్తున్నారు చూడండి. దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఇది తెల్లటి రంగులోకి మారుతుంది. ఆ తర్వాత దీన్ని దారాలు దారాలుగా డివైడ్ చేస్తుంది చూడండి. మెషిన్స్ అన్ని కూడా ఇలా తయారవుతున్న ఇది ఇప్పుడు మూడవ స్టెప్ లోనికి వెళ్ళబోతుంది. కన్వేర్ పైన ఈ విధంగా సాగుతూ ఒక కెమికల్ వాటర్ లో దాన్ని అద్దుతున్నారు. మళ్ళీ దాన్ని వాష్ చేస్తున్నారు చూడండి. ఇలాంటి కలర్స్ లో దాన్ని అద్దడం జరుగుతుంది. ఇంకా దీన్ని బ్లాక్ కలర్ లోకి కూడా మార్చుతున్నారు. ఆ తర్వాత ఇది కన్వేర్ పైన ఆ విధంగా ముందుకు సాగుతూ నిజంగా దీని ద్వారా ఏం తయారు చేస్తారో చూడాలని చాలా ఎక్సైట్మెంట్ గా చూసారా. వైట్ ఇంకా బ్లాక్ కలర్ ఒకే కన్వేర్ పైన ముందుకు సాగుతుంది. అలా కొద్ది దూరం కన్వేర్ పైన ముందుకు సాగుతూ అక్కడ నుంచి డివైడ్ అవుతుంది చూడండి. బ్లాక్ కలర్ ఒకవైపు, వైట్ కలర్ ఒకవైపు. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే ఏదో కాస్ట్లీ వస్తువే తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన వస్తువుగా మారేంత వరకు దాన్ని చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా మలుచుతున్నారు. చూసారా దాన్ని తాళ్ళలాగా అల్లుకుంటూ ఇంకా బ్లాక్ కలర్ ది కూడా కన్వేర్ పైన ఏ విధంగా వెళ్తుందో. ఆ తర్వాత దాన్ని లేజర్స్ ఇంకా రోబోటిక్ సహాయంతో దాన్ని దృఢపరుస్తున్నారు. ఇప్పుడు దాన్ని స్మూత్ గా చేస్తుంది ఆ మిషన్. చూసారా, గమనించారా? అయితే ఇప్పుడు ఇది మూడవ స్టెప్ లోనికి వెళ్ళబోతుంది. చూసారా, దాన్ని ఒక మెజర్మెంట్ ప్రకారం దాన్ని కట్ చేస్తూ పంపిస్తున్నారు. ఇంకా దీనికి ఒక అద్భుతమైన రూపాన్ని ఇవ్వడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇంకా మిషన్ల మధ్యలో ఆ దారాలను ఉంచుతూ ఆ విధంగా ఇంకా స్మూత్ గా వాటిని మార్చుతున్నారు. ఈ కత్తిపత్రి చెట్టుతో ఇంకా షాగర మట్టల చెట్టుతో ఇంత అందమైన ఒక రూపాన్ని ఇంకా వాల్యుయబుల్ థింగ్స్ ని తయారు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు దీని తర్వాత ఇది నాలుగవ స్టెప్ లోనికి వెళ్ళబోతుంది. ఇంకా అద్భుతంగా తయారు చేయబోతున్నారు. ఇక్కడతోనే అయిపోలేదు మేకింగ్, ఇంకా చాలా ఉంది. మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వీటిని ఒక అందమైన విగ్లుగా తయారు చేసి ఇంకా ముందుకి లేసర్లతో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ముందు ఆ కత్తిపత్రి చెట్టు ఇంకా షాగర మట్టల చెట్టుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇలా విగ్లను తయారు చేస్తూ క్వాలిటీ చెకింగ్ ఏ విధంగా చేస్తున్నారో చూసారా. ఆ క్వాలిటీలో డిఫెక్ట్ వస్తే దాన్ని రిజెక్ట్ చేసేస్తారు అనుకో. ఇలా 1-2 సార్లు దీన్ని చెక్ చేస్తూ ఇక ఇవి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇవి ప్యాకేజింగ్ కి రెడీ అవుతున్నాయి. ఈ రోబోటిక్స్ ప్యాకేజింగ్ కూడా ఎంత అందంగా తయారు చేస్తాయి చూడండి. ఒక కాస్ట్లీ బాక్స్ లలో వీటిని ప్యాకేజింగ్ కి ముందుకు పంపిస్తున్నారు. చూసారు, ఇలాంటిది పెడితే అలాంటి జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డ మనము ఒక రోజు ఇలాంటి విగ్గులు పెట్టుకునే రోజు రాబోతుంది. ఇలాంటి కాస్ట్లీ విగ్గులు పెట్టుకునే రోజు వస్తుందేమో మరి. ఇలాంటి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.